హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్‌గా జంతికలను చూపిస్తున్నానండి. ఈ జంతికలు చాలా బావుంటాయి. ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చూయించినట్లు చేశారంటే మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి ఎంతో రుచిగా ఉండే జంతికలను చేసుకోవచ్చు. ఇవి ఎన్ని తిన్నా సరే ఇబ్బందైతే ఏముండదండి. గ్యాస్ ప్రాబ్లమ్ అలాంటిది. ఎందుకంటే ఈ జంతికలు మినపప్పుతో చేస్తున్నాము. చూసారు కదా! చాలా గుల్లగా వస్తాయండి మినపప్పు జంతికలు. ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఇక్కడ మీకు కప్ మెజర్మెంట్స్‌తో చెప్తానండి. 3 కప్పుల బియ్య పిండిని తీసుకోవాలి. ఇది నేను బియ్య పిండి పట్టించుకున్నదండి. మీరు ప్యాకెట్‌దైనా తీసుకోవచ్చు. రేషన్ బియ్యం అయితే కడిగి ఆరబెట్టుకొని పట్టించుకునేటప్పుడే మినపప్పును కూడా వేసి పట్టించుకోవచ్చు. ఇక్కడ 1 కప్పు మినప్పిండిని తీసుకుంటున్నాను. 3 కప్పులకి 1 కప్పు మినప్పిండి అయితే సరిపోతుంది. 2 స్పూన్ల వరకు కారం. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ అయినా పెంచుకోవచ్చు. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు వామును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి పిండిలో కలిసేలా ఒక గరిటెతో కలుపుకోండి. వేడి చేసుకున్నటువంటి ఆయిల్ని ఒక 2-3 స్పూన్ల వరకు తీసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా తీసుకోవచ్చండి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే చేయి పెట్టకుండా ఒక స్పూన్ కానీ గరిటెతో కానీ పెట్టి దాని మీద కొంచెం పిండి వేసారంటే చల్లగైపోద్ది. ఈ ఆయిల్ పిండి మొత్తంలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆయిల్ని పిండిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో కొంచెం తీసి ముద్ద చేసామంటే ముద్దయిందంటే ఆయిల్ బాగా మిక్స్ అయినట్లండి. ఇప్పుడు పిండి కలుపుకోవటానికి వేడి నీళ్ళని పెట్టుకోవాలి. వేడి నీళ్ళని పిండిలో వేసుకొని పిండిని కొంచెం దాని మీద వేసేసేయండి. కానీ వాటర్లో చెయ్యి పెట్టకండి. వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి మరి కొంచెం వేసుకొని మిగతా పిండిని కూడా అదే విధంగా దానిపైన వేసుకోండి. ఇప్పుడు పిండి మొత్తం సరిపడా కొంచెం వాటర్ వేసేసుకొని ఈ పిండిని వెంటనే కలపకుండా ఒక్క 10 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. వెంటనే కలిపామంటే చేయి కాలిపోతుంది. ఒక్క 10 నిమిషాల పాటు ఉన్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలకి పిండి అన్నది చల్లగా అయిపోతుందండి. ఈ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలి. ఒకేసారి పోయకుండా పిండి కలుపుకుంటా చాలకపోతే మధ్య మధ్యలో పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిపైన ఒక తడి క్లాత్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తడి క్లాత్ వేసంటే పిండి డ్రైగా అయిపోకుండా ఉంటుంది. జంతికలు నొక్కోవటానికి ఇలాంటి కొంచెం పెద్ద హోల్స్ ఉన్నటువంటి ప్లేట్ని తీసుకోవాలండి. ఈ జంతికలు కొట్టడానికి ఒకసారి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ సారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో పిండి ముద్దని సరిపడా పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపలే ముందుగానే మనం జంతికలు కొట్టడంలో ఈ పిండిని పెట్టుకొని రెడీ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. ముందుగానే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్కి సరిపడా జంతికని ఒత్తుకోవాలి. ఇలా ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా నిదానంగా టర్న్ చేసుకొని 2 పక్కల కాల్చుకొని తీసేసుకోవాలి. జంతిక కాలింది అంటే ఆయిల్లో నుంచి బుడగలు రావటం ఆగిపోతుంది. అప్పుడు పూర్తిగా కాలిపోయినట్లు. ఇలా ఒక జాలీ గరిటెలోకి తీసుకొని ఆయిల్ అంతా పోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. కొత్తగా జంతికలు చేసే వాళ్ళకి కానీ లేదా కొంతమందికి డైరెక్ట్గా ఆయిల్లో జంతికను ఒత్తుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అటువంటి వారు ఈజీగా ఇలాగా ఏదైనా ఒక ఆయిల్ ప్యాకెట్ని కానీ లేదా నార్మల్ కవర్ని కానీ తీసుకొని జంతికని ఇలా చేసుకున్నారంటే డైరెక్ట్గా చేత్తో తీసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇలా కవరే కాదండి, ఏదైనా ప్లేట్ పైన ఆయిల్ అప్లై చేసుకొని ఇలా జంతికని వేసుకోవచ్చు.
ఆయిల్‌లో వేసి చూపిస్తాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఇలా చేత్తో ఒక్కొక్కటి నిదానంగా వేసుకొని 2 పక్కల ఫ్రై చేసి తీసుకోవాలి. ఇవి ఆయిల్‌లో ఫ్రై అయిపోయినప్పుడు ఆయిల్‌లో నుంచి బుడగలు రావటం కూడా ఆగిపోతుంది. అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 పద్ధతుల్లో మీకేది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు. అంతేనండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మినపిండి ఫ్లేవర్‌తో చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఈ జంతికల్ని ఎన్నైనా తినొచ్చండి. కడుపులో నొప్పి కానీ, లేకపోతే గ్యాస్ వస్తుందన్న భయం కానీ ఉండదు. ఈసారి ఇంట్లో వాళ్ళకి ఇలా మినపిండితో చేసివ్వండి. చాలా ఇష్టంగా తింటారు. జంతికలు కూడా చాలా గుల్లగా వస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కానీ, తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.